వీడియో చూసే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోకి 500 లైక్స్ వస్తే గివ్ అవే పెడతాను. ఖచ్చితంగా మర్చిపోకుండా లైక్ కొట్టండి. అండ్ ఇది మన లోగో అనమాట. శ్రీ గణపతి ఫిష్ ఫామ్. దీనిని నేనైతే ఎస్జీ ఫిష్ ఫామ్ కింద మార్చేశాను. అంటే శ్రీ గణపతి ఫిష్ ఫామే, బట్ ఏంటంటే ఎస్జీ అంటే షార్ట్ ఫాము. సో శ్రీ గణపతి ఫిష్ ఫామ్ అనమాట. సో ఈ రెండు లోగోస్ మనవే. ఈరోజు ఫామ్ అప్డేట్తో పాటు మోయినా కల్చర్ అండ్ డాఫియా కల్చర్ సో అన్నీ అయితే మీకు చూపిస్తాను అనమాట. ఈరోజు నేను ఏం చేశాను, నా వర్క్ ఏంటి అనేదే ఈ వీడియో అనమాట. సో చిన్న చిన్న ఫామ్ మెయింటైన్ చేస్తూ దీన్ని డెవలప్ చేస్తూ అలా పైకైతే వస్తున్నాను. మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా నేను మంచి పొజిషన్కి వస్తాను. అంటే మీరు కనీసం ఆర్డర్స్ అయితే ప్లేస్ చేయండి. బెస్ట్ రీజనబుల్ ప్రైస్ అండ్ బెస్ట్ బ్రీడ్, బెస్ట్ క్వాలిటీలు ఇవ్వబోతున్నాము. సో అందుకే మన లోగోని అలా డిజైన్ చేయడం జరిగింది. అంటే బెస్ట్ ప్రైస్, రీజనబుల్ ప్రైస్ అండ్ అదేవిధంగా బెస్ట్ క్వాలిటీ అండ్ బెస్ట్ ఒరిజినల్ బ్రీడ్ అనమాట. సో అది మన కాన్సెప్ట్. ఇప్పుడు నేను మోయినా కల్చర్ని ఇందులోకి అయితే తీసుకుంటున్నాను. అండ్ నా దగ్గర మోయినా కల్చర్ ఉంది, దాఫియా కల్చర్ ఉంది, మైక్రోవన్ కల్చర్ ఉంది అండ్ గ్లిండర్వన్ కల్చర్ ఉంది. ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఈ వీడియోకి 500 లైక్స్ కొట్టండి, వెంటనే గివ్ అవే పెడతాను. ప్రతి వీడియోలో నేనైతే చెప్తున్నాను, 500 లైక్స్ కొడితే ఆ వీడియోకి గివ్ అవే అయితే తీస్తానన్నమాట. సో ఖచ్చితంగా ఒక కామెంట్ పెట్టండి అండ్ అదేవిధంగా 500 లైక్స్ అయితే కొట్టండి. కామెంట్ మాత్రం మెయిన్. కామెంట్ పెట్టండి. ఏమో ఈ వీడియో వైరల్ అయ్యి 500 లైక్స్ వచ్చాయనుకోండి, ఖచ్చితంగా గివ్ అవే వచ్చే ఛాన్స్ ఉంది కదా. సో మీరైతే లైక్ కొట్టండి అండ్ కామెంట్ కూడా పెట్టండి. అప్పుడు ఆ వీడియోని నేను గివ్ అవే విన్నర్స్ కింద తీస్తాను. 500 లైక్స్ రాలేదని అంటే నేను గివ్ అవే తీయలేను అనమాట. సో ప్రత్యేకంగా చెప్పక్కర్లే, ప్రతి వీడియోకి నేను ఇదే ఫాలో అవుతున్నాను. ఇకపై 500 లైక్స్ వచ్చి మీరు కానీ కామెంట్స్ పెట్టగలిస్తే నేను గివ్ అవే తీస్తాను. ఖచ్చితంగా వాళ్ళకైతే నేను ఫిషెస్ అనేవి సెండ్ చేస్తాను అనమాట. సో ఇప్పుడైతే నేను ఫీడింగ్ టైం అనమాట. మార్నింగ్ నేను కరెక్ట్గా నిజం చెప్పాలంటే 6:30కి లేస్తాను. 6:30కి లేచి సో 1 అవర్ నా ఫిష్ సంబంధించిన పని అంతా ఉంటుంది అనమాట. సో అన్నిటికీ ఫిష్ ఫుడ్ పెట్టడము, సో ఒక్కొక్క ట్యాంక్లోని మోయినా కల్చర్ని వేయడము ఇలా అయితే ఉంటుంది అనమాట. సో చుట్టుపక్కల కొంచెం నాయిస్ వస్తుంది. వాయిస్ ఓవర్ మేడ మీద ఇస్తున్నాం కాబట్టి కొంచెం నాయిస్ వస్తుంది, అడ్జస్ట్ అవ్వండి. ఇన్ని రోజులు వీడియోస్ పెట్టడానికి రీజన్ వీడియోస్ లేవని కాదు, సో వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకు ప్లేస్ కుదరట్లేదు అనమాట. బయట అవుట్డోర్లో వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇంట్లో అయితే ఇవ్వడానికి అవ్వట్లేదు. అందుకే నేనైతే వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోతున్నా. బట్ నా ప్లాన్ మాత్రం 2 డేస్కి ఒక వీడియో పెడదామని అనుకుంటున్నాను. ఇకపై ట్రై చేస్తాను. బట్ మీరైతే లైక్ కొట్టడం అస్సలు మర్చిపోద్దు. ఇది మన దగ్గర బ్రీడ్ అయిన ఫస్ట్ జనరేషన్ బేబీ అనమాట. ఇది చూడండి ఎంత సైజెస్కి అయితే వచ్చేసింది. మీకు ఆల్రెడీ చూపించాను కదా మన దగ్గర జెడ్ బ్లాక్ బేబీస్ లాట్స్లో పుడుతున్నాయని. వాటిలో ఇది ఒక అప్డేట్. సో మంచి క్వాలిటీగా దిగాయి అనమాట బేబీస్ అయితే. సో క్వాలిటీ లెస్ ఏం చేస్తున్నానంటే, నాకు కమ్యూనిటీ ట్యాంక్ ఒకటి ఉంది. ఆ కమ్యూనిటీ ట్యాంక్లో పెంచేస్తున్నాను అనమాట. క్వాలిటీ లెస్ అంటే మనకి పుట్టే 100 బేబీల్లో అన్ని బేబీస్ సరిగ్గా ఉండవు. కొన్ని బేబీస్ ఏంటంటే కొంచెం వంకర్ టింకర్గా ఉంటాయి అనమాట. 1-2 బేబీస్. వాటిని ఏం చేస్తామంటే సపరేట్ చేసేస్తాం. దానికి రీజన్స్ ఏంటి అని అంటే, సో మనం సపరేట్ చేసినప్పుడు బ్యాచ్ అనేది మొత్తం క్లమ్జీ అవ్వకుండా ఉంటుంది అనమాట. బ్యాచ్ ఎప్పుడైనా మంచి బ్రీడ్ ఉన్నప్పుడు మాత్రమే నీట్గా ఉంటుంది, లేకపోతే మొత్తం చెడిపోతుంది బ్యాచ్ అంతా. సో ఇక్కడ మనకి సిల్వర్ యాడే ఉంది. సో సిల్వర్ యాడే కూడా మనమైతే బ్రీడ్ చేస్తున్నాం అనమాట. ఇగోండి ఇందులో బేబీస్ ఉన్నాయి, వదిలేసాను ఎందుకంటే ఎక్కువ గప్పీ గ్రాస్ అయితే ఇందులోనే ఉంది. సో అందుకే నేను పెద్దగా పట్టించుకోలేదు, వదిలేసాను. వీటిని సపరేట్ చేయాలి. టబ్స్ చాలా లిమిటెడ్గా ఉన్నాయి నా దగ్గర. సో తెప్పించడానికి పెద్ద మ్యాటర్ ఏం కాదు. బట్ ఏంటనంటే నేను పెద్ద కలర్ టబ్స్ ప్లాన్ చేస్తున్నాను. కలర్వి నాకు దొరకట్లేదు అనమాట. అవి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే పెద్దవన్నమాట. ఇవి 18 లీటర్స్ పడతాయి, అవి 25 లీటర్స్ పడతాయి. 18 లీటర్స్ టబ్స్ అనమాట ఇవి, బ్లాక్ టబ్స్. బట్ అవి అలా కాదు, 25 లీటర్స్ టబ్స్. సో అవైనా ప్లాన్ చేస్తున్నాను. ఫ్రీజెస్ మా సైడ్ అయితే దొరకట్లేదు అబ్బా. ఒక దగ్గర ఆర్డర్ పెడితే వాళ్ళు ఏం చేశారంటే షిఫ్ట్ అయిపోయారు అనమాట. వాళ్ళు షిఫ్ట్ అయిపోవడం మనకైతే ఇవ్వలేదు ఫ్రీజెస్. లేకపోతే నేను ఫ్రీజెస్ పెడదాం అనుకున్నాను. బట్ మళ్ళీ ట్రై చేస్తాను అండ్ ఒక్కొక్కటిగా తెస్తాను ఈసారి. అన్నీ ఒకసారి బుక్ చేయడము, డబ్బులు ఇచ్చేయడము, డబ్బులు లాస్ అయిపోవడం కాదు. బట్ ఇలా కాదు ఈసారి అయితే. సో అంటే కిందటిసారి ఒక 5 ఫ్రేజెస్ ఆర్డర్ ఇచ్చాను. అబ్రో చాలా మంచోడు, షిఫ్ట్ అయిపోయినా మన అమౌంట్ మనకి ఇచ్చేసాడు. సో బట్ ఈసారి మాత్రం మంచిగా ఒక్కొక్కటిగా తెద్దాం. సో అన్నీ ఒక్కసారి చేసేద్దామని అనుకుని ఆతృత పడిపోయి ఇలా చేస్తే అలానే ఉంటుంది. ఫామ్ని మీరు నా దగ్గర ఆర్డర్ పెట్టండి అని చెప్పను. బట్ నాకైతే ఇది ప్యాషను, హాబీ. సో నేనైతే ఇప్పుడు చేస్తూనే ఉంటాను. ఇందులో మీకు ఏమైనా కావాలంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో అదనమాట. సో ఇనిషియల్ ఇన్కమ్ లేకపోవచ్చు, బట్ నాకు సరదా కాబట్టి నేను చేసుకుంటున్నాను. ఫామ్ అప్డేట్స్ కూడా మీకు షేర్ చేస్తుంటాను. అండ్ సేలింగ్ పర్పసే కాదు, ఇన్ఫర్మేషన్ పర్పస్లో కూడా. ఇందులో నేను మోయినా కలెక్ట్ చేశాను అండ్ డాఫియా కలెక్ట్ చేశాను, 2 కలెక్ట్ చేశాను. సో కల్చర్ అయితే నేను రెండింటిని చేస్తున్నాను. అయితే నా దగ్గర మోయినా వచ్చిన ప్రాబ్లం ఏంటనంటే
20 డేస్కి ఒకసారి క్రాష్ అయిపోతుంది. అందుకే నేను మోయినాకి 3 టబ్స్ని ప్రొవైడ్ చేశాను. అప్పుడు ఎలా అంటే 3 టబ్స్లో ఏదో ఒక టబ్ క్రాష్ అయిపోద్ది కదా, క్రాష్ అయిపోయిన వెంటనే ఆ టబ్ని నీట్గా వాష్ చేసుకొని ఆ తర్వాత అందులో ఆల్గే వాటర్ వేసుకొని మళ్ళీ అందులో కల్చర్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. అప్పుడు మిగిలిన 2 టబ్స్ ఉంటాయి కదా, అంటే కొత్తగా పెట్టిన కల్చర్ డెవలప్ అయ్యేలోపు ఈ 2 టబ్స్లో ఏదో ఒకటి క్రాష్ అయిపోతుంది. అప్పుడు మళ్ళీ దానిని కడిగేసి మళ్ళీ కల్చర్ పెడుతున్నా. అంటే ఇక్కడ నేను సైకిల్ చేస్తున్నాను అనమాట. ఈ సైకిల్ వల్ల ఏంటనంటే 3 టబ్స్ ఒకేసారి క్రాష్ అవ్వవు. 20 డేస్కి ఒకసారి ఖచ్చితంగా క్రాష్ అయిపోతుంది నా మోయినా కల్చర్. ఎందుకు అంటే నేను ఓవర్గా ఈస్ట్ అయ్యొచ్చు అంటే చాలా రీజన్స్ ఉండొచ్చు. వింటర్ సీజన్ అవ్వచ్చు, అంటే అందరి దగ్గర క్రాష్ అనేది కంపల్సరీ అవుతుంది. అదైతే నేను పాయింట్ గమనించాను. 25 డేస్కి ఒకసారైనా క్రాష్ అవుతుంది, లేదా గట్టిగా మీరు కాపాడుకుంటే 45 డేస్కి ఒకసారైనా క్రాష్ అయిపోద్ది. సో అదైతే నేను చెప్పగలను. అందుకే మీరు ఒక 3 టబ్స్ మెయింటైన్ చేయగలిగితే లైఫ్ సైకిల్ లాగా అనమాట. ఒక టబ్ క్రాష్ అయిపోతే వెంటనే తీసేసి ఈ 2 టబ్స్లో ఉన్న మోయినా కల్చర్ని కలెక్ట్ చేసి ఇంకో 3 టబ్లో పెట్టడం అనమాట. పెడితే అప్పుడు 3 టబ్బులు మళ్ళీ రెడీ అయితే ఏదో ఒక టబ్బు మళ్ళీ అయిపోతే మళ్ళీ రీసైకిల్ చేయాలి. సో ఇలా చేయడం వల్ల మీకు మోయినా కల్చర్ అనేది ఎక్కువ కాలం మీరు మెయింటైన్ చేయగలరు. అంటే మీరు ఒకసారి కొనుక్కొని దాన్ని డెవలప్ చేయగలరు. దాఫియా కల్చర్ కూడా అంతే. దాఫియా నేను 3 దాంట్లో పెట్టాను, మోయినా నేను 3 దాంట్లో పెట్టాను, గ్లెండ్రబాము నేను 3 దాంట్లో పెట్టాను, అండ్ మైక్రోబాము 3 దాంట్లో పెట్టాను. సో అలా నేను 3టిని మెయింటైన్ చేయడం వల్ల నా దగ్గర క్రాష్ అయినా ఒకటి క్రాష్ అయినా ఇంకొకటి ఉంటుంది కాబట్టి నేను ఇదే మెయింటెనెన్స్లో చేస్తున్నాను అనమాట. సో ఇగోండి నా జెడ్ బ్లాక్ యొక్క పేరెంట్. ఇందులో మొత్తం 5 ఫిషెస్ ఉండేవి, నేను 3 సేల్ చేస్తాను. బట్ ఈ 2 మాత్రం ఇవ్వాలనుకోవట్లేదు. ఇది ఎట్ ఎ టైం 50 బేబీస్ పెడుతుంది. సో 45 డేస్కి ఒకసారి బేబీస్ అయితే పెడుతుంది. సో దీనికి మంచి మేల్స్ నేను సెలెక్ట్ చేసేసి ఇందులో పడేసాను. సో ఇగోండి చిన్న చిన్న బేబీస్ ఇందులోనే గ్రోత్ అవుతున్నాయి. సో అలా మనం క్వాలిటీ బేబీస్ని పెంచగలుస్తున్నాం. ఇప్పుడు మనకి కనిపిస్తుంది F1 జనరేషన్. సో నా దగ్గర పుట్టిన బెస్ట్ క్వాలిటీలో F1 జనరేషన్ బేబీస్. సో ఇవి మనకి ఎంత సైజెస్ వచ్చాయి చూడండి. సో మంచి క్వాలిటీ వచ్చిందబ్బా. బాడీ షేప్ మాత్రం పాండా టైప్ వచ్చింది, మంచి క్వాలిటీలో దిగాయి. సో ఇవి నేను కరెక్ట్గా చూసుకుంటే ఎన్ని రోజులు తెసా బేబీస్ నా చేతికి అందాయి అంటే సేలింగ్ పర్పస్కి. సో 2 months 15 days పట్టింది. ఎందుకు బ్రో అంత లేట్ అని అంటే నేను టబ్స్లో పెంచుతున్నా కదా, నాకు ఒక 15 days to 10 days లేట్ ఉంటుంది అనమాట. ఏదైతే మీరు ఫ్రీజెస్లో పెంచుతారో అది చాలా ఫాస్ట్, మీకు 2 monthsకే సేలింగ్ సైజ్కి వచ్చేస్తాయి. బట్ టబ్స్లో అలా కాదు, 2 months 20 days అయితే ఈజీగా పడుతుంది. నాకైతే 2 months 20 days పట్టింది. ఎందుకు నేను కౌంట్ చేసుకుంటాను అనమాట. ఒక బ్యాచ్ దించానంటే ఆ బ్యాచ్ ఒక టబ్లో నేను ఒక 20 to 30 బేబీస్ వేసేసి డేట్ అనేది నేను డైరీలో రాసుకుంటాను. మళ్ళీ నాకు సేలింగ్కి ఏ డేట్ని వస్తాయి అనేది చూసుకుంటాను. అప్పుడు నాకు ఎన్ని డేస్ అనేది అర్థమవుతుంది. ఫుల్ గోల్డ్ కూడా బ్రీడ్ చేస్తున్నాము. ఒకటి మీకు హోమ్ బ్రీడ్ కావాలనంటే ఒక ప్రైజ్ ఉంటుంది, లేదు ఇంపోర్ట్ చేసి ఇవ్వాలి అని అంటే ఒక ప్రైజ్ ఉంటుంది. మీకు హోమ్ బ్రీడ్ కావాలి బ్రో అంటే నేను రేట్ తగ్గిస్తాను. ఇంపోర్టెడ్ చేసి ఇచ్చేవి అయితే రేట్ తగ్గించలేను. సో ఎందుకంటే నా ఓన్ బ్రీడ్స్ నేను తక్కువ రేట్కి ఇవ్వగలను కదా. సో ఇదిగోండి సిల్వర్ యాడ్, ఇది మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. దీనికి పుట్టిన F1 బేబీస్ మీకు తక్కువ కాస్ట్కి ఉంటాయి. ఇదే పేరు నీకు కావాలనంటే, ఇంపోర్ట్ చేసిన పేరు కావాలంటే మీకు కొంచెం కాస్ట్ ఎక్కువ. అది పెద్ద వేరియేషన్స్ ఉండవు, ఒక 20-30 వేరియేషన్స్ ఉంటాయి అంతే. బట్ ఓకే, సేలింగ్ వీడియో కాదు కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ చెప్పాలి కాబట్టి నేను ఇకపై పెట్టే 2 రోజులకు ఒక వీడియోకి మీరు ఇచ్చే లైక్స్ బట్టి గివ్అవేస్ ఉంటాయి. గివ్అవేస్ రెగ్యులర్ ఉంటాయి. అంటే ఈ వీడియోకి 500 లైక్స్ వచ్చాయనుకోండి, గివ్అవే తీసి ఒకరికైతే పంపిస్తాను. అదేవిధంగా నెక్స్ట్ వీడియోకి మళ్ళీ 500 లైక్స్ ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా ఆ వీడియోకి గివ్అవే తీస్తాను. కాకపోతే కామెంట్ పెట్టండి. ఏమో ఈ వీడియో వైరల్ అయ్యి 500 లైక్స్ వచ్చే విషయమో, బట్ 500 లైక్స్ ఎక్కడొస్తాయిలే బ్రో అనుకోవచ్చు మీరు. బట్ నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే కొన్ని వీడియోస్కి 2000 లైక్స్ ఉన్నాయి, ఒక వీడియోకి అయితే 5000 లైక్స్ ఉన్నాయి. సో మీరు నమ్మరు, ఆ వీడియో వైరల్ అయింది అంటే 1,20,000 వ్యూస్ ఎన్ని వచ్చాయి, దానికి లైక్స్ వచ్చి 3,000 వచ్చాయి. సో చెప్పలేము బ్రోస్. సో కామెంట్ పెట్టండి. అప్పుడు నేను గివ్ అవే ర్యాండమ్ పిక్కర్లో తీసినప్పుడు మీ కామెంట్ ఉండాలి కదా. సో మీ కామెంట్ లేకుండా మీరు పార్టిసిపేషన్ మాకు ఇవ్వలేదు అని అంటే నేను ఏం చేయలేను. సో నేను బాగా కొంచెం డెవలప్ అయినప్పుడు ఇంకా మంచి గివ్అవేస్ ఇస్తాను. అట్ ఎ టైం అదేవిధంగా మంచి తక్కువ కాస్ట్లకి ఇస్తాను. అండ్ ఫ్యూచర్లో హోల్సేల్ కూడా చేద్దామని నిర్ణయం తీసుకున్నాను. ఆ నిర్ణయానికి కొంచెం ప్లేస్ సెట్ అయితే నేను హోల్సేల్ కూడా స్టార్ట్ చేస్తాను. సో ఇప్పుడైతే రిటైల్గా సేల్ చేస్తున్నా. ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అండ్ బ్రీడింగ్ అండ్ ట్రాన్స్పోర్ట్, ఇదే కాన్సెప్ట్ నాది. సో అర్థమైంది అనుకుంటున్నాను సింపుల్గా చెప్పాలంటే. అండ్ ఇంపోర్ట్ చేస్తాను అండ్ మీ వరకు ఎక్స్పోర్ట్ చేస్తాను. అదేవిధంగా నేను ఇంపోర్ట్ చేసుకుంటాను, బ్రీడ్ చేస్తాను, వచ్చిన బేబీస్ని గ్రోత్ చేసి
మీ వరకు సేల్ చేస్తాను. ఇదే నా కాన్సెప్ట్. అదే మన శ్రీ గణపతి ఫిష్ ఫామ్ యొక్క మెయిన్ థీమ్. సో ఈ థీమ్ని ఆధారం చేసుకొని మన ఫిష్ ఫామ్ ఇంకా డెవలప్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా సపోర్ట్ చేస్తే మంచి పొజిషన్కి వెళ్దాం. సో అది టైగర్ గప్పీస్ కూడా బ్రీడ్ అవుతున్నాయి. దగ్గర నిజం చెప్పాలంటే ఇవి నా బేబీస్గా దగ్గర 18 బేబీస్ పెట్టాయి. 18 ఫీమేల్సే. సో వచ్చిన ఒక పేరు 18 బేబీస్ పెట్టిందనమాట. ఆ 18 బేబీస్ కూడా ఫీమేల్సే. అవి ఒక్కటి కూడా చనిపోకుండా హ్యాపీగా సర్వైవ్ అవుతున్నాయి. ఇందులో మోయినా కల్చర్ అనమాట. ఇందులో కూడా మోయినా కల్చరు. అండ్ ఈ టబ్లో దాఫియా కల్చరు, ఈ పక్కన మోయినా. బట్ ఇందులో వచ్చే చిన్న మైనస్ ఏంటంటే దూరం పెట్టుకోవాలి టబ్స్. కొంచెం అందులో పడినా సరే మొత్తం కల్టివేట్ అయిపోద్ది. సో ఇదనమాట నా చిన్న ఫామ్ ఒక అప్డేట్. సో ఇప్పుడు మనం బీటర్స్కి ఫీడ్ చేద్దాం. సో ఏదైతే మోయినాని దాఫియాని కలిపేసి ఇందులో ఫీడ్ చేస్తున్నానో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కప్ వేసుకుంటాను నేను, అంతే. సో ఈ కప్లోని ఇంచుమించుగా 10 to 15 పురుగులు అయితే ఉంటాయి. అంటే మోయినా అవ్వచ్చు, దాఫియా అవ్వచ్చు, 15 ఉంటాయి. 10 to 15 కంపల్సరీ ఉంటాయి. మీరు గమనించవచ్చు, 10 కంటే ఎక్కువే ఉంటాయి, అంటే 20 కంటే ఎక్కువే ఉంటాయి. మ్యాక్సిమం ఆన్ అండ్ యావరేజ్గా ఒక 10. సో ప్రతి బీటాకి నేను రెగ్యులర్గా మార్నింగ్ ఒక్క పూటే ఫీడ్ చేస్తానమాట. అండ్ వీక్లీ వన్స్ ఫాస్టింగ్, అంటే మనం ఒక రోజు అయితే ఫుడ్ అయితే పెట్టము, వదిలేస్తాం. అంటే నేను సండే రోజు ఫుడ్ పెట్టకూడదని నిర్ణయించుకున్నాను. ఏ ఫిష్కి నేను సండే రోజు ఫుడ్ పెట్టాను. సో అది మీకు ఫూలిష్గా అనిపించవచ్చు, బట్ అది ఫ్యాక్ట్ అనమాట. అలా ఉంచడం వల్ల ఫిష్ యొక్క డైజెషన్ సిస్టమ్ కరెక్ట్గా ఇంప్రూవ్ అవుతుంది, ఫిష్ యొక్క క్వాలిటీ పెరుగుతుంది. అండ్ నెక్స్ట్ డే మనం ఫీడ్ ఇచ్చినప్పుడు తీసుకొని ఇమ్యూనిటీ పవర్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ దీనికి ప్రతి బీటాకి మినిమం సన్లైట్ అనేది తగలాలి. సన్లైట్ అంటే డైరెక్ట్ సన్లైట్ కాదు, అంటే వెలుతురు అనమాట. మీద రేకులు ఉన్నాయి, అందులో ఎండ అయితే డైరెక్ట్ తగలదు, బట్ చిన్న వెలుతురు తగులుతుంది. ప్రతి దాంట్లో ఇంజిన్ ఆల్మండ్ లీఫ్ ట్రీ వేసాను. అట్ ఎ టైం నేను గప్పి గ్రాస్ చిన్న ప్లాంట్స్ వేసాను. ఆ గప్పి గ్రాస్ ఏం చేస్తుందంటే అమోనియాని లాక్కుంటుంది. అండ్ ఈ ఇంజిన్ ఆల్మండ్ ట్రీ లీఫ్ అంటే బాదాం లీఫ్ ఏం చేస్తుందంటే వాటర్ని కండిషన్ చేస్తుంది. అండ్ ఇంకొకటి, వాటర్లో పెట్టిన బాదాం లీఫ్ని 2 days ఉంచేసి తీసేయండి. తీసేయపోతే ఏమవుతుందనంటే ఈ లీఫ్ బాగా కుళ్ళిపోయి బ్యాక్టీరియా ఫామ్ అయిపోతుంది. అప్పుడు ఫిష్కి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో 2 days మాత్రమే పెట్టాలి. ఎందుకంటే నేను నిన్న పెట్టాను కాబట్టి ఈరోజు ఉంచాను. ఈరోజు నైట్ లోపు ఈ ఆక్ అనేది తీసేస్తాను. అప్పుడు ఓన్లీ ఈ బాదం లీఫ్లో ఉన్న ఎక్స్ట్రాక్ట్, అంటే దాని యొక్క జ్యూస్ ఏదైతే ఉందో అది మన గ్లాసులోకి వెళ్తుంది తప్ప ఈ బాదం కుళ్ళిపోయి బ్యాక్టీరియా అయితే ఫామ్ అవుతుంది అనమాట. సో ఈ టిప్స్ మీకు నిజంగా నచ్చి ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి అబ్బా. సో మంచి టిప్స్ అయితే మీకు తీసుకొస్తాను. ఇది పెరడ్లో పెట్టాను, అంటే బ్యాక్ యార్డ్లో పెట్టాను. బ్యాక్ యార్డ్లో కూడా కొంచెం డెవలప్ చేస్తున్నాను. అంటే ఓన్లీ మీరు టెర్రస్ మీదే పెడుతున్నారా బ్రో అనేది చాలామంది అడిగారు కదా. సో అందుకే నేను బ్యాక్ యార్డ్లో కూడా పెడుతున్నాను అనమాట. బ్యాక్ యార్డ్లో కూడా నాకు ప్లేస్ ఉంది, ఫ్రంట్కి ప్లేస్ ఉంది. ఇంకా ఫ్యూచర్లో డెవలప్మెంట్ చిన్నగా చేసుకోవాలి తప్ప ఒకేసారి మనం చేయాలంటే మన వల్ల అవ్వదు కదా. సో దాని రీజన్స్ వల్ల మాత్రమే నేను బ్యాక్ యార్డ్లో పెట్టాను అండ్ మేడ మీద పెట్టాను. నాకు ప్లేస్ ఎక్కడైతే సరిపోదు, నిజం చెప్పాలంటే. దీన్ని కొంచెం డెవలప్ చేస్తుంటే మనకి ప్లేస్ అయితే సరిపోదు. ఇంకా ప్లేస్ ఉంటే మంచిదే అనిపిస్తుంది, కాకపోతే ఉన్నంత దాంట్లో హ్యాపీగా లీడ్ చేస్తున్నాను. అండ్ ఫీమేల్స్ అనమాట ఇవి. సో ఫీమేల్స్ సేల్గా ఉన్నాయా బ్రో అంటే లేవు, అవుట్ ఆఫ్ స్టాక్. దగ్గర చాలా పేర్స్ తీసుకొచ్చాము, సేల్ అయితే అయిపోయి. ఇప్పుడు చూపిస్తున్న కూడా చాలా వరకు సేల్ అయిపోయినా మీకు చూపించేస్తున్నాను. యాక్చువల్లీ సేల్ అయిపోయిన ఫిష్ని చూపించకూడదు, ఎందుకంటే మళ్ళీ అడుగుతారు కదా. సో ఇది కావాలి అది కావాలని. బట్ సేల్ అయిపోయిన ఫిషెస్ని కూడా చూపించేస్తున్నాను. నా డిస్ప్లే ట్యాంక్లోనే మీకు చూపించాలి, బట్ ఈరోజు టైం లేక అవ్వలేదు అనమాట. అండ్ ఫుడ్ అయితే ఫీడ్ చేస్తున్నాను. అండ్ ఇంకొకటి, మిగిలిపోయిన మొయినాని దాఫియాని మీరు ఏదో ఒక ట్యాంక్లో వేసేసే కంటే ఒక ట్యాంక్లో వేసేసుకొని 24 hours లైవ్లో ఉంటుంది. రేపు మార్నింగ్ కూడా ఫీడ్ చేసుకోవచ్చు అబ్బా దీన్ని, ఎందుకంటే లైవ్ ఉంటుంది అనమాట. దీంట్లో ఫుల్గా వాటర్ వేసేసి కొంచెం ఈస్ట్ కలిపేసి ఇందులో వేసేస్తే కొంచెం డెవలప్మెంట్ ఉంటుంది. అంటే ఈస్ట్ చనిపోకుండా, మొయినా చనిపోకుండా ఉంటుంది అనమాట. సో ఇలా మనం రేపు కూడా ఫీడ్ చేసుకోవచ్చు. అండ్ ఇదనమాట ఈ వీడియో. మర్చిపోకుండా 500 likes అయితే కొట్టండి. గివ్ అవేని పార్టిసిపేషన్ చేయండి. సో 500 likes వస్తే గివ్ అవే తీస్తాను, లేకపోతే లేదనమాట. సో ఇదనమాట ఈ వీడియో. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.